Wow, that was a very beautiful performance by Supriya and her team. Please have some water. Now I request our chief guest, Ms. Ramadevi Garu, to be on stage and give a few words. Morning everyone. Am I audible? Yes? Hello? Yeah. చాలా చిన్నారుల్ని నిజంగా చూసి ముచ్చటేస్తోంది. నేను ఫస్ట్ ఇక్కడికి వచ్చే ముందు ఇంగ్లీష్లో మాట్లాడాలా తెలుగులో మాట్లాడాలా చాలా ఆలోచించి వచ్చాను. ఫైనల్ ఏం మాట్లాడతానో నాకే తెలీదు. బట్ ఇందాక చూసిన పర్ఫార్మెన్స్ ఆసమ్. ఒక రకంగా చెప్పాలంటే ఎంతో టాలెంట్ ఉంది మన దేశంలో, చిన్నారులో, పిల్లల్లో. జస్ట్ వాట్ దే నీడ్ ఇస్ అన్ ఆపర్చునిటీ, అవకాశం. అది ఇస్తే నిజంగా ఒక రాయిని ఐ మీన్ రా డైమండ్ లైఫ్లో వజ్రంగా మార్చవచ్చు. అంత గ్రేట్ పని చేస్తారు యశోద ఫౌండేషన్ వాళ్ళు. వెల్ సిపి గారు వెళ్ళిపోయారు, సతీష్ గారు, నవీన్ గారు, గీత గారు, యూర్ డూయింగ్ రియల్లీ వండర్ఫుల్ వర్క్ అండి, గ్రేట్ జాబ్. స్వర్ణ గారు, షెఫాలి, రీతు అండ్ టీచర్స్ అండ్ స్టూడెంట్స్, పిల్లలు చాలా బాగా చేశారు. అసలు మీరు ఇందాక చూస్తే నేను అంటే మేమంతా పనిలో ఉండి పనిలో చూసి నిజంగా ఇందాక నేను ఆ చూసిన పర్ఫార్మెన్స్ ఐ టోటలీ రిలాక్స్, తెలుసా, చాలా బాగా అనిపించింది. దిస్ ఇస్ కమింగ్ ఫ్రమ్ మై హార్ట్. నేను ఏదో మీకు ఉండే చెప్పాలని చెప్పట్లేదు, నిజంగా ఐ రియల్లీ ఎంజాయ్డ్. గ్రేట్ పర్ఫార్మెన్స్. సో సిపి గారు అన్నట్టు ఎడ్యుకేషన్, ఒక్క చదువు ఉంటే ప్రపంచాన్ని ఏలగలం అంటే నేను చెప్తున్నాను. ఒక చదువు ఒక జనరేషన్స్ ని మార్చగలరు. యూనో ఇప్పుడు మీరు చూసే ఉంటారు మన సొసైటీలో కానీ ప్రపంచంలో కానీ ఇన్ఈక్వాలిటీ అనేది చాలా ఉంది. బట్ వాట్ ఈక్వలైజెస్ ఈజ్ ఎడ్యుకేషన్. యూనో ఇఫ్ యూ జస్ట్ ఎడ్యుకేట్ వన్ చైల్డ్, ఇట్ ఎడ్యుకేట్స్ ఆర్ బ్రింగ్స్ అప్ జనరేషన్స్. యూనో ఇట్ మేక్స్ ఎ డిఫరెన్స్ టు జనరేషన్స్. ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ దాట్. అండ్ అంటే నేను యశోద ఫౌండేషన్ అంత గొప్పగా చేయట్లేదు, అంటే నా చదివేంత వరకు నేను మన డొమెస్టిక్ అంటే మేడ్స్ వీడ పిల్లల్ని వాళ్ళని చదివించడం అని చేస్తూ ఉంటాను. అందుకని గీతా గారు, సురేష్ గారు వచ్చినప్పుడు, సతీష్ గారు వచ్చి ఇది చేస్తున్నాము అనగానే ఐ ఇమీడియట్లీ రెసనేటెడ్. ఐ కుడ్ రెసనేట్ విత్ వాట్ దే ఆర్ డూయింగ్ అనమాట. మామూలుగా నేను ఎక్కువ అటెండ్ అయ్యే ఈవెంట్స్ అంటే ఐ హెడ్ ఎమర్జింగ్ టెక్నాలజీస్. సో ఎక్కువగా హైటెక్ ఉంటుంది, అంటే మేము అవన్నీ చెప్పట్లేదు కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటాం, బ్లాక్ చైన్ అంటాము, క్లౌడ్, రోబోటిక్స్, ఐఓటీ, ఇలాంటివన్నీ నేను యాక్చువల్లీ ఈవెంట్స్ లో పార్టిసిపేట్ చేస్తుంటాను అనమాట. ఎథిక్స్ అంటాము, ఏఐ అంటాము. పిల్లలు ఎంతమంది మీకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి విన్నారు, ఏఐ అని? ప్లస్ చేయెత్తుతారా? గుడ్ గుడ్, ఐ సీ అ ఫ్యూ హ్యాండ్స్. వెరీ గుడ్, వండర్ఫుల్. సో ఎడ్యుకేషన్ అనేది ఈ రోజుల్లో అంటే సిపి గారు అందరూ చెప్పారు,
చాలా ముఖ్యము. అండ్ ఫౌండేషన్ చాలా గ్రేట్ ఫర్ అండి. మీరు ఒక్క స్టూడెంట్ తో స్టార్ట్ చేసి ఈ రోజు 1600 స్టూడెంట్స్ ని చేస్తున్నారంటే ఇట్స్ సంథింగ్ రియల్లీ ఆసమ్. తర్వాత ఆల్ ఆఫ్ us అగ్రీ రైట్, ఎడ్యుకేషన్ అనేది చాలా ముఖ్యం. బట్ ఎడ్యుకేషన్ తో పాటు సిపి గారు కూడా అన్నట్టు ఆల్ వర్క్ నో ప్లే మేక్స్ జాక్ డల్ బాయ్ అనేది చాలా సామెత ఉంది. సో ఇన్ఫాక్ట్ మేము చిన్నప్పుడు మాకు ఇలాంటి అవకాశాలు ఎక్కువగా లేవు. మా పేరెంట్స్ కూడా ఎంతసేపు మా జనరేషన్ అప్పుడు బ్లేమ్ చేయట్లేదు ఎవరిని, కానీ ఎంతసేపు చదువు 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 అంతే మాకు తెలుసు. ఇలాంటివి ఇప్పుడు మస్తీ వాళ్ళు పెడుతున్నవి మాకు నిజంగా తెలియదు. మాలో టాలెంట్ ఉండుండొచ్చు, మ్యూజిక్ కానీ ఆర్ట్స్ కానీ ఇవన్నీ, బట్ వీ నెవర్ ఎక్స్పీరియన్స్ దాట్. ఎందుకంటే ద ఫోకస్ వాజ్ ఓన్లీ ఆన్ ఎడ్యుకేషన్. బట్ ఇప్పుడు ప్రపంచం మారిపోయింది. ఇప్పుడు ఈవెన్ జాబ్స్కి వెళ్ళేటప్పుడు కూడా ఒక ఎడ్యుకేషన్ చూడట్లేదు. చదువు బేసిక్ లెవెల్లో చదువు ఉండాలి, ఆ తర్వాత మీ టాలెంట్ ఉంటుంది అన్నమాట. అండ్ ఒకటండి, టాలెంట్ ఎవరిలో ఉన్నా కానీ అవి టాలెంట్ ఎవరి సొత్తు కాదు అంటారు, పాపులర్ సేయింగ్ సో టాలెంట్ ఉన్న వాళ్ళు అవకాశం ఇస్తే చాలు ఎంత ఎందుకన్నా ఎదిగిపోతారో. అది దట్స్ వాట్ యశోద ఫౌండేషన్ ఇస్ డూయింగ్. సో నేను చెప్పేది ఏంటంటే, టాలెంట్ ఉన్న వాళ్ళు యశోద ఫౌండేషన్ జస్ట్ చేయూతని ఇస్తున్నారు. అది వాడుకొని మీరు యాక్చువల్లీ జస్ట్ యూజ్ దట్ ఆపర్చునిటీ అండ్ కమ్ అప్ ఇన్ యువర్ లైఫ్. ఇన్ఫాక్ట్ మీరు ఒక్కళ్ళు పైకి వస్తే మీ నెక్స్ట్ జనరేషన్స్ అందరూ కూడా దే రియలీ హెల్ప్ ద సొసైటీ, విచ్ ఇన్ టర్న్స్ హెల్ప్ ఆ కంట్రీ అన్నమాట. లైక్ సో మస్తీ అనేది నిజంగా నాకు చాలా నచ్చిన కాన్సెప్ట్ ఇది. ఇన్ఫాక్ట్ ఇలాంటి ఆలోచన నేను సతీష్ గారితో కూడా షేర్ చేశాను. మా ఇంటికి అదే కుక్ వస్తుంది అనమాట, తను ఎప్పుడూ చెప్పేది వంట ఆమె. తను 6ంటికి వస్తుంది. ఎందుకమ్మా ఇంత లేట్ వస్తావు, 5:30కి రా అంటే, లేదమ్మా మా పిల్లల్ని 4 నుంచి 6కి ఎక్కడ పెట్టాలో నాకు తెలియదు. స్కూల్ నుంచి వస్తారు వాళ్ళు, ఎంతసేపు మొబైల్ లేదా టీవీ చూస్తూ ఉంటారు. ఎక్కడ వాళ్ళని ఎలా ఎంగేజ్ చేయాలో నాకు తెలియట్లేదు. ఒక్కోసారి మా అమ్మ వాళ్ళ ఇంట్లో దింపుతాను, అందుకని వాళ్ళని ఏదో చేసి ట్యూషన్ పంపి, ట్యూషన్ నుంచి వచ్చాక మళ్ళీ ఎక్కడికి పంపాలో తెలియదు. సో దీస్ సెంటర్స్ రియలీ హెల్ప్ సచ్ పీపుల్ వేర్ parents can drop their children in these centers, and children in turn can learn such music, arts, science, technology and innovation. And apart on all these 5 things, mastilo music, art, science, technology have been there for generations. ఇంతకాలం నుంచో మనం చూస్తున్నాము, మన పురాణాల్లో కానీ చాలా కాలం నుంచి మ్యూజిక్ అనేది అంటే మన జనరేషన్స్ లో ఆల్రెడీ ఉంది. బట్ నాకు చాలా నచ్చింది మస్తీలో ఏంటంటే ఇన్నోవేషన్. ఇప్పుడు కరెంట్ ఇప్పుడు మీరు జాబ్ ఆపర్చునిటీస్ చూస్తే కానీ, బయట ప్రపంచంలో చూస్తే కానీ, కేవలం మనం ఓకే నేను చదువుకున్నాను నాకు ఉద్యోగం ఇవ్వమంటే చాలా తక్కువగా వస్తుంది. ఈవెన్ టాప్ ఆఫ్ ద స్కూల్లో చదివినా కూడా వాళ్ళు కేవలం చదువే చూడట్లేదు. హౌ ఇన్నోవేటివ్ యు ఆర్, అంటే మీరు చేసే పనిలో ఎంత క్రియేటివిటీ తేయగలరు, ఎంత ఇన్నోవేటివ్ గా చేయగలరు ఆ పనిని అనేది చూస్తున్నారు. ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్. సో వెన్ యూ గెట్ ఎక్స్పోజ్ టు సచ్ థింగ్స్, మస్తీ కాంపోనెంట్స్, ఆటోమేటిక్ గా క్రియేటివిటీ అనేది మనిషిలో వస్తుంది, పెంపొందుతుంది. ఆ క్రియేటివిటీ వల్ల ఇన్నోవేషన్, దట్ ఇన్నోవేషన్ ఈస్ నౌ ద బజ్వర్డ్ అనొచ్చు మీరు. ఇట్ హెస్ బికమ్ ఇంటర్మైన్ ఇన్ లైఫ్ సో మచ్ ఏంటంటే దాట్ హ్యాస్ బికమ్ ద ఫౌండేషన్. మీరు పిల్లలు టీ హబ్ గురించి ఎవరైనా విన్నారా? టీ హబ్ అని హైదరాబాద్ నుంచా? మీరు ఎక్కడి నుంచి వచ్చారు? హైదరాబాద్, గుడ్ గుడ్. సో ఎప్పుడైనా యశోద ఫౌండేషన్ కెన్ ఆర్గనైజ్ అ విజిట్ టు టీ హబ్. అక్కడికి వెళ్ళి చూస్తే ఇన్నోవేషన్ అనేది పెట్టారంటే నేను చెప్తున్నాను, చిన్న పిల్లలు కూడా గ్రాస్ టిఎస్ఐసి అనే చిన్న పిల్లలు కూడా మీకు మంచి ఐడియా వచ్చింది అనుకోండి, ఆ ఐడియాని ఒక రూపంలో, అంటే ఇప్పుడు సపోజ్ మీరు ఒక బ్యాగ్, బరువైన బ్యాగ్ స్కూల్ తీసుకెళ్తున్నారు, అప్పుడు ఇంత బరువు నేను తీసుకెళ్ళాలా, దీనికి ఆల్టర్నేటివ్ సొల్యూషన్ ఏంటి అని ఏదైనా మీరు డెవలప్ చేశారనుకోండి టెక్నాలజీ, అది యాక్చువల్లీ షోకేస్ చేస్తుంది అనమాట గవర్నమెంట్. వేరే వాళ్ళకి షోకేస్ చేసి ఈ అమ్మాయి కానీ ఈ అబ్బాయి కానీ లాంటివి చేశారు, ఇది చాలా బాగుంది అని అందరికీ షోకేస్ చేసి దానికి నిజంగా అది బాగుంటే దాన్ని ఇంకా పెంపొందించడానికి ఫండింగ్ చేస్తారు. అది అనమాట, దాన్ని ఇన్నోవేషన్ అంటారు. అంటే డైలీ సమస్యల్లో మనం ఎలా వాటిని సాల్వ్ చేయగలము అనేది, అంటే టెక్నాలజీ కానీ దాని సొల్యూషన్ ఏదైనా నాట్ టెక్నాలజీ కూడా అవ్వచ్చు, దాన్ని ఇన్నోవేషన్ అంటారు. సో మస్తీలో ఐ అనేది చాలా ఇంపార్టెంట్ పార్ట్ పెట్టారు వాళ్ళు, చాలా దూరదృష్టితో. విజన్ ఉన్న, ఐ మీన్ ఐ రియల్లీ కంగ్రాచులేట్ ఫర్ ద విజన్ దట్ యశోద ఫౌండేషన్ హ్యాడ్ ఆన్ ఇంక్లూడింగ్ ఇన్నోవేషన్ ఇన్ దట్ మస్తీ, సో and I already told them that I have another meeting, so I'll be leaving shortly. But again, I congratulate all the children. And one thing, I don't know if how many of you have observed in that dance thing, one little girl, ఆమెది ఓని అది ఊడిపోయింది.
But but enta baga ante confident, she didn't panic. She just put that, wrapped it around, and she just continued her rhythm. That is resilience, Edamma Chinappa Pettundi really very good. That is what music, arts, they teach us to be resilient. So I mean, even COVID taught us. And one good, very good thing that I heard about the great work that Yashoda has done during COVID times. In fact, as government, we realize, the big gap between the private sector and the public government schools during the COVID times. While private schools could manage, with technology, they could actually continue their education, but it was a big blow to the government school children. I mean, that was really so, disheartening for us. But thanks to foundations like Yashoda, who actually, partnered with companies like Microsoft and bridged that gap. So, going forward, digital technologies will be your asset, will be your support, so adopt digital. And again, I congratulate Yashoda Foundation for doing such wonderful thing, wonderful job. And నా వైపు నుంచి ఇక్కడ పేరెంట్స్ కూడా ఉంటే ఒక విజ్ఞప్తి, మీ పిల్లల్ని పంపండి ఇలాంటి వాటికి. పంపి వాళ్ళలో ఉన్న టాలెంట్ ని బయట అంటే ఉపయోగించుకునేలాగా, వాళ్ళకే కాదు దేశానికి కూడా చాలా లాభం అలా. సో నేను ఒక చిన్న కన్ఫ్యూజన్ అంటే ఇంగ్లీషా తెలుగు అనేది రెండింటిలో నేను సరిగ్గా మాట్లాడలేదు, బట్ ఐ ట్రై టు కన్వే వాట్ ఐ ఫెల్ట్. So again, congratulations to Yashoda Foundations and and to all the little children out there. You did a great performance. So all the best for your future and make use of the opportunities that are being provided by Masti. Thank you. Thank you so much. I request you to please stay on stage for a second. I request Ms. Swarnalatha ma'am, Managing Trustee of Yashoda Foundation, to felicitate our chief guest. A big round of applause, please.